ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని వాక్యంలోకి వెళదాం. ఒకసారి అందరూ స్తోత్రించగలరా? గట్టిగా చెప్పగలరా? బైబిల్ గ్రంథం నుంచి మత్తయి రాసిన సువార్త, దయచేసి అందరూ గమనించాలి. మత్తయి రాసిన సువార్త మొదటి అధ్యాయము జాగ్రత్తగా గమనించండి. నేను చదువుతున్నాను. మనం ఒక గంట సేపు దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడదాం. ఎవరు కూడా ఇంకా మీ ప్లేస్ నుంచి కానీ మీ ఫోన్ వచ్చిన వాటిని ఆఫ్ చేసి లేక వాటిని లాక్ చేసి వచ్చండి. బైబిల్ గ్రంథంలోంచి మత్తయి రాసిన సువార్త మొదటి అధ్యాయము 22వ వచనము 23వ వచనము చదువుతున్నాను. మీరందరూ గమనించండి. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకి తోడని అర్థము. దయచేసి ఇక్కడ రాయబడినటి ఈ మాటలు పరలోకం నుంచి గబ్రియేలు అనే దూత భూమి మీద నుండి యూదా గోత్రానికి సంబంధించిన యోసేపు అనే వారికి ఒక దర్శనములో ఈ దూత మాట్లాడుతున్న విషయాలు. ప్రియమైన వారులారా, కన్యక గర్భవతి కుమారుని కనును, ఇమానుయేలుని పేరు పెట్టెదను. ఇది నేను దేవుడు ఇమానుయేలు అనే మాటకు భాషాంతరం లేక అర్థము దేవుడు తోడు. దేవుడు తోడు. మనం అనేక పర్యాయాలు అనేక సందర్భాలలో మన కష్టాలలో మన నష్టాలలో మనం పలుకుతూ ఉండేటి మాట ఏమిటి అంటే, నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడే నాకు తోడు లేకపోతే ఈ రోజున మీ మధ్యన నేను లేను. అనేటువంటి విషయాలను గురించి అనేక పర్యాయాలు అనేక మంది ద్వారా మనం విన్నాము, మనం కూడా మాట్లాడడం జరిగింది. నిజముగా దేవుడు మనకు తోడు. ఇమానుయేలు అనే మాటకి అర్థం దేవుడు తోడు. దేవుడు తోడు. దేవుడే తోడు లేకపోతే ఏ మనుషుడు భూమి మీద ముందుకి వెళ్ళడం చాలా కష్టం. అయితే ఇక్కడ క్రిస్మస్ గురించి సందర్భం అని మనందరికీ తెలుసు. యేసు ప్రభు వారి యొక్క పుట్టికల గురించి మాట్లాడుతున్న సందర్భం అని కూడా మనందరికీ తెలుసు. ఎందుకంటే కన్యక గర్భవతి అయి కుమారుని కనును అనగానే మీకు అర్థమయ్యేది ఏంటో తెలుసా? ఇది క్రిస్మస్ సందేశము. ఇది క్రిస్మస్ యొక్క సందేశం. క్రిస్మస్ యొక్క సందేశం.
దేవునికి స్తోత్రం కలుగును. వచ్చింది క్రిస్మస్ యొక్క సందేశం. కన్యక ఎవరో కాదు, యేసుకు ప్రదానం చేసుకునండి మరియా. యేసుకు భార్య అనే మాట మాత్రం మనం ఎత్తకూడదు. యేసుని గురించి యేసు పుట్టికను గురించి మాట్లాడుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. యేసుకు భార్య అయిన మరియా అనే సందర్భం అర్థమని యేసుకు ప్రదానం చేయబడినంతే. మీకు అర్థమైందండి? యేసుకు ప్రదానం చేయబడిన మరియకు దేవుడు ఒక దర్శనం ఇచ్చి తనకి పుట్టబోతున్నట్టు బిడ్డల గురించి మాట్లాడిన తర్వాత యేసోబు దగ్గరికి అదే దూత, మరియా అనేటువంటి ఆమె దగ్గర నుంచి ఏ దూత అయితే వర్తమానం చెప్పిందో లూకా సువార్తలో, అదే దూత మత్తయి సువార్తలో నిద్రపోతున్నట్టు యేసోబును దర్శించి ఆ యేసోబు యొక్క అనుమానాలన్నీ కూడా తీర్చి, యేసోబు యొక్క సందేహాలన్నీ తీర్చి, అది కూడా మాటతో కాకుండా ఆనాడు ప్రవచించిన ప్రవచన వాక్యములను, దేవోక్తులను, ఈ లోకానికి రాబోతున్న రక్షకుడని యేసుక్రీస్తు వారిని గూర్చినటి ప్రవచన పూర్వకమైనటువంటి విషయాలను కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఆమె బిడ్డను కంటది. అతని పేరు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఇమ్మానుయేలు అంటే ప్రజలందరికీ దేవుడు తోడు అని అర్థం, లేక దేవుడు తోడు అని అర్థం అని చెప్పేటువంటి విషయాన్ని ఆ పరలోకం నుంచి వచ్చిన దూత యేసోకి చెప్పడం జరిగింది. సరే, ఇంతవరకు బాగానే ఉంది. దేవుడు అందరికీ తోడుగా ఉంటాడు. పాయింటే కదా. వెనకాల వాళ్ళు ఏంటున్నారా? దేవుడు అందరికీ తోడుగా ఉంటాడా? దేవుడు అందరికీ తోడుగా ఉంటాడా? అనే దాని గురించే మనం మాట్లాడుకోపోతాం ఇప్పుడు. అసలు దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? దేవుడు తోడుగా ఉంటాడు అనే మాట ఇమ్మానుయేలు అనే మాటలో దేవుడు తోడు ఎవరికి తోడు? ఇక్కడ కూర్చున్న మీకు తోడు, లోకంలో యేసుక్రీస్తుకు వచ్చిన వారికి తోడు, ఆనాడు ఇజ్రాయేలుకు తోడు, ఎవరికైనా తోడు. ఎప్పుడు తోడుగా ఉంటాడు అనే విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుంటాం. సామెతల గ్రంథాన్ని తెలిసి 3వ అధ్యాయాన్ని తెలిసి ఒక మాటని మనము ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్ళాం. 3వ అధ్యాయం అందులో చూడాలి. 32వ వచనం చదువుతాం. కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండేది. ఒకసారి అందరూ స్తోత్రించగలరా? గట్టిగా చెప్పండి. ఎవరికి తోడుగా ఉంటాడు? ఒకసారి పరిశీలన చేసుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు యథార్థంగా ఉన్నారా లేదు? ఇది మీకనే కాదు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరిశీలించుకోవాల్సిన విషయం. ఇమ్మానుయేలు అనే మాటకి అర్థము దేవుడు తోడు కాదనట్లేదు. బైబిల్లో అనేక మందికి తోడుగా ఉన్నాడు. ఈ రోజున అనేక మంది బిడ్డలకు దేవుడు తోడుగా ఉంటున్నాడు. కరెక్టే, కాదనట్లేదు. బైబిల్లో ఉన్న వాళ్ళకి తోడుగా ఉన్నాడు అంటే వాళ్ళు ఎలాగున్నారు? ఈ రోజున బయట చాలా మందికి దేవుడు తోడుగా ఉన్నాడంటే వాళ్ళు ఎలాగున్నారు అనే విషయాన్ని కూడా మనం గమనించినట్లే యథార్థవంతులకు
ఏమై ఉన్నాడు దేవుడు? యథార్థవంతుడు. యథార్థత ఏ విషయంలో? కొన్నిటిలో యథార్థత. కొన్నిటిలో యథార్థత అంటే కాదు, అన్నిటిలో యథార్థత. దేవునికి స్తోత్రం. కొన్నిటిలో యథార్థతగా ఉంది, కొన్నిటిలో యథార్థత లేకపోతే కుదరదు. దేవుడు నీకు తోడుగా ఉండాలి అని అంటే దేవుని పిల్లల దేవుడు తోడుగా ఉన్నాడు. రాత్రి కూడా చెప్పాను కదా, రాత్రి కూడా ఇమ్మానుయేలు గురించి మాట్లాడాను. రాత్రి అంటే ఇది కాకపోతే వినండి, అప్లోడ్ చేసే వాక్యం ఉంది. యేసు క్రీస్తు ప్రభుల వారికి పెట్టిన పేర్ల గురించి మాట్లాడుకుంటూ వచ్చాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నంటి ఒక వచనాన్ని తీసుకుని, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగి తండ్రి, సమాధానకర్తయు, అధిపతి అని ఆయన పేరు అని మాట మీద రాత్రి మాట్లాడుతూ వచనం మీద మాట్లాడాను. అందులో ఆశ్చర్యకరుడు అనే పేరు, ఆలోచనకర్త అయిన దేవుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన వాడు. ఈ యొక్క 5 విషయాలతో కలిపి 11 విషయాలు, బయట విషయాలు చెప్పారు. బయట అంటే బైబిల్లోనే, అంటే ఆ వచనం తీసుకుని దాంట్లో 5 విషయాలు ఆ యొక్క మాట్లాడి రాత్రి 12 విషయాలు చెప్పాను. ఇమ్మానుయేలు గురించి కూడా మాట్లాడాను. తర్వాత యేసు అనే దాని గురించి కూడా మాట్లాడాను. ఇక 7 విషయాలు మాట్లాడాను. 7 విషయాలు ఆయన పేర్ల గురించి మాట్లాడాను. దేవునికి స్తోత్రం. చాలా శ్రేష్టమైన విషయాలు మాట్లాడాను. ఆ వాక్యం వింటే చాలా ఆశీర్వాదకరంగా మాటలు ప్రభు మాట్లాడాను. మన పిల్లలకి పేర్లు మన ఇష్టానుసారంగా మనం పెట్టేసుకోవడం కాదు. రాత్రి మాట్లాడాను. యేసు కూడా ఇష్టానుసారంగా పేరు పెట్టలే. ఇష్టానుసారంగా యేసు పేరు పెట్టలే. పరలోకం నుంచి దేవుడే ఆ పేరుని పంపించి మాట్లాడిన తర్వాత పెట్టాడు. దేవదూత ద్వారా ఏం చేయబడిందంటే, దేవదూత ద్వారా పేరు పెట్టబడింది, పేరు చెప్పబడింది, పేరు అనుగ్రహించబడింది. దేవుడే ఆ పేరును దేవదూతకు చెప్పి ఏం చేశాడు? ఆ యేసు అనే పేరును నామకరణ ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుని ఆలయంలో పెట్టబడింది అని చెప్పుకుంటూ మన ఇష్టానుసారంగా దేవుని పిల్లలు పేర్లు పెట్టుకుంటారు. యేసు క్రీస్తు కూడా అలాగే పేర్లు, యేసు క్రీస్తు కూడా వాళ్ళ ఇష్టానుసారం యేసోబు ఆ తాతల పేరు కానీ వాళ్ళ ముత్తాతల పేర్లు కానీ ఎవరి పేరులో పెట్టేసుకోవచ్చు. మనేమో కూడా మా వాళ్ళలో పలానా పేరు ఉంది అని కనుక ఆ పేరు పెట్టేసుకోవచ్చు అని పెట్టలేదు. కానీ పరలోకం నుంచి దేవుడు తెచ్చినట్టు ఒక వర్తమానం దూత ద్వారా చెప్పబడింది. అలాగే సంఘములో ఉన్నటి విశ్వాసమైన మీ పిల్లలకు అనగా పేర్లు ఏం చేయబడాలంటే దేవుని ఆలయంలో పెట్టబడాలి. అది ఎవరి ద్వారా అంటే దూత ద్వారా పెట్టబడాలి. అప్పుడు ఆ దూత ద్వారా యేసు పేరు పెడితే, ఇప్పుడు ఏ దూత ద్వారా పెట్టాలి అంటే దైవజనుడు అనే దూత ద్వారా ఆ పేరు పెట్టబడాలి. దేవునికి స్తోత్రం అనే విషయాలు చాలా సంగతులు చెప్పాను. ఇమ్మానుయేలు దాని గురించి కూడా చెప్పాను. ఇమ్మానుయేలు ఎవరు మనకి తోడు లేకపోయినా ఆయన తోడుగా ఎలా ఉంటాడో అనే విషయాలను చాలా విషయాలు మాట్లాడటం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు అంటే వాక్యం చెప్పింది కదా, యథార్థవంతులకు. యథార్థంగా ఉండు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ మాటలో యథార్థత ఉండాలి, నీ పనిలో యథార్థతగా ఉండాలి, నీ చూపు కూడా యథార్థంగా ఉండాలి, నీ మనసు యథార్థంగా ఉండాలి, నీ నడవడి యథార్థంగా ఉండాలి, నీ చేతుల ద్వారా చేస్తుంది ఏదైనా కానీ యథార్థం. అసలు టోటల్గా చెప్పాలంటే యథార్థం అనే దాని గురించి మనం ఆలోచిస్తే అనగా అది ఏదైనా కానీ యథార్థంగానే ఉండాలి. అప్పుడే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. మీకు అర్థమైందా? యథార్థంగా ఉండాలి అంటే దానికి పేరు పెట్టక్కర్లేదు. యథార్థంగా దేనికి ఉండాలి అనేది. ఏది చేసినా
దానికి మాత్రం ఖచ్చితంగా యథార్థత అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసినప్పుడు నీకు దేవుడు ఖచ్చితంగా తోడుగా ఉంటాడు. నీ యొక్క పరిస్థితులన్నీ కూడా బాగుంటాయి. సరే అండి, బైబిల్లో కొన్ని విషయాలు మనం చదువుతాం. ఆమోసు గ్రంథంలో మరొక కొన్ని వాక్యాలు మనం చదువుకున్నాం. ఆమోసు గ్రంథం ప్రవక్త ఏం చెప్తున్నాడో విన్నాం. 5వ అధ్యాయం 14వ వచనాన్ని చదవగలరా? మీరు బ్రతికినట్లు కీడు విడిచి మేలు ఎదుకండి. అలాగూ చేసిన యెడల మీరు అనుకుని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా ఎప్పుడు తోడుగా ఉంటాడు? ఏదో చెప్పు, యథార్థంగా ఉంటే దేవుడు తోడుగా ఉంటాడని చెప్పుకున్నాం కదా. యథార్థంగా ఉంటే ఇక్కడ ఏం చెబుతున్నాడంటే ఎప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు? దేవుడు తన ప్రజలైన వారితో మాట్లాడతాడు ఇక్కడ. ఏమని? కీడును విడిచి. ఏ విడవాలంటే కీడును విడిచి. కీడు విడవాలి. ఒకళ్ళు కీడు చేయాలని కానీ, దాని కీడు పనులు మనం చేయాలని కానీ ఇక్కడ అంటున్నాడు, కీడును విడిచి మేలును ఎదుకండి. ఇమ్మానుయేలు అనే పేరుకు అర్థము దేవుడు తోడు. ఆ ఇమ్మానుయేలుని నమ్మాను కనుక, ఆ ఇమ్మానుయేలును నేను అనుసరిస్తున్నాను కనుక, ఆ ఇమ్మానుయేలు యొక్క పాదాల దగ్గర కూర్చున్నాను కనుక అని అనుకుంటూ ఉంటే నేను చెప్తున్నాను, అదే పరిస్థితులలో అదే సమయంలో నువ్వు చేయవలసింది ఏంటో తెలుసంటే కీడు నువ్వు ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. మేలు ఎతకాలి. మేలు చేయడానికి నువ్వు ఎతకాలి. మేలు మాత్రమే నువ్వు చేయాలి అని దేవుడు మాట్లాడతాడు. కీడుని విడిచిపెట్టాలి. ప్రభునందు ప్రియులారా, కీడు చాలా భయంకరమైనది. ఇర్మియా చెప్తాడు. ఇర్మియా మాట్లాడతాడు. ఒక మాట ఈ కీడుని గురించి మాట్లాడతాడు. చదువు ఒక వచనాన్ని చదువు. బైబిల్ గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. ఓకే. పరదేశులను తండ్రులైన వారిని ఎదవరాంటను బాధింపకు, ఈ చోట నిర్దోషమైన రక్తము చిందింపకయు, మీకు కీడు కలుగు చేయు అన్ని దేవతలను అనుసరింపకయు. కీడు కీడు మీకు కీడు చేసి ఏంటండి? కీడు చేసి ఏంటండి? ఒకసారి స్తోత్రించగలరా? మనం చాలాసార్లు భర్త చచ్చిపోయాడంటే ఒక సిస్టర్ గారు కానీ మనకి ఎదురయ్యాడు అనుకోండి, మనం అనుకునే వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు అనుకుంటుంది ఆవిడ ఎదురొచ్చింది కీడు కీడు. అసలు శాస్త్రంలో అలాగేం రాయాల. శవం వస్తే ఏం చేస్తారో తెలుసా? ఎల్లుండి ఏం చేస్తారు? పక్కకు రావడము లేదా వెళ్ళిపోయాక వెళ్ళడం చూస్తారు. కీడు ప్రియులారా గమనించారు. ఇంకా చెప్పను, ఎవరైనా చచ్చిపోతే కీడు కొట్లు వేసుకుంటారు. అది ఎక్కడ రాశాడండి ఇదని? నీకు కీడు కలగడానికి నువ్వు చేసే ఎదవ పనులు గొడవలు ఉన్నాయి బైబిల్లో. కీడు ఇంటికి వస్తుంది అనేది దాన్ని చేస్తానే ఉండి కీడు తెచ్చుకుంటానే ఉండి చెమొస్తే బతుకొస్తావు. ఎవరైనా చచ్చిపోతే బట్టలు అయిపోతే కీడు అంటావు. ఎవరు చెప్పారండి నీకు? ఎవరు చెప్పారు నీకు? అది ఏటి వల్ల నీ కీడే. వేస్తే కీడు కాదు, ఏకపోతే కీడు కాదు.
ఏంటి వలన కీడు? ఎందుకు తెలుసు? నువ్వు దేవుని బిడ్డవు, అది చేయకూడదు నువ్వు. ఇక్కడ కీడు అనే మాట మనకి కనపడుతుంది. కీడు దేవుని పిల్లల కీడు ఏమన్నాడు? ఎవరిని పూజిస్తే, అనుసరిస్తే, ఆచరిస్తే, హృదయంలోని మన తలొస్తే అని అంటే అన్యదేవతలు అన్నాడు అక్కడ. అన్యదేవత ఈ కీడు బట్టలు ఎవరు వేసుకుంటారండి? అంజలు వేసుకుంటారా లేదా? అంజదేవత పూజించక్కర్లేదు, అవి వేసుకుంటేనే అంజదేవత పూజించినట్టు లెక్క. ఇంకా పచ్చాకి ఏం చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పాలి? ఏంటండి ఈ పనులు? దేవుడికి తోడుగా ఉంటారా? ఎందుకుంటాడు దేవుడు తోడుగా? మరి ఇమ్మానుయేలు నమ్ముకున్నాం కదండి, ఇమ్మానుయేలు నమ్ముకున్నాం. నమ్ముకుని ఏం చేస్తున్నావు నువ్వు? ఏది అనుసరిస్తున్నావు? అన్యజనులను అనుసరిస్తున్నావు, అన్య దేవతలను అనుసరిస్తున్నావు, అన్యజనుల ఆ దేవతలను అనుసరిస్తున్నావు. అనుసరించి ఏం చేస్తున్నావు? కీడి బట్టలు వేస్తున్నావు. కీడిపోద్దా అంటాడు అక్కడ. అనుసరించడం వల్ల ఏమవుతుంది? వద్దన్నాడా వత్తదన్నాడా? వత్తదని అక్కడ రాశాడు. కనుక దయచేసి ఇలాంటివి పెట్టుకోకండి మీరు. మాకు దేవుడు తోడుగా ఉన్నాడు, మాకు దేవుడు ఇమ్మానుయేలు, మాకు దేవుడు యేసు రక్షకుడు అని చెప్పుకోకుని నువ్వు బ్రతికేసి ఒక పక్కన నువ్వు అనుసరిస్తున్నట్టు పనులు అనగా అవి దేవునికి వ్యతిరేకమైన కనుక నీకు దేవుడు తోడుగా ఉండడు. ఇంకా శ్రేష్టంగా చెప్పాడు సామెతల గ్రంథం ఈ కీడు గురించి. మీకు తెలుసా? తెలిసిన వారు చదవండి. ఎక్కడుందో అన్నమాట, ఎక్కడుందో చదవగలరా? నేను రిఫరెన్స్ మర్చిపోయా. అంటే అమ్మా రిఫరెన్స్ చెప్పండి. రిఫరెన్స్ చెప్తే నా చాలు. రిఫరెన్స్ చెప్పండి నాకు. సామెతల గ్రంథంలో ఉంటుంది. నేను రిఫరెన్స్ ఏంటది? 6:17 చూద్దాం. 6:17 కాదు ఏంటండి? 6:17 అండి. అది కదండి అమ్మా, వచ్చిన చెప్పాలి. 13:20. ఓకే, అదే 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 వచ్చిన కరెక్ట్. కీడు పాపులను తరుమును. చాలు 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 చాలు. కీడు పాపులను తరుమును. కీడు ఎవరు తగులుతుందండి? పాపులను తగులుతుందండి. అంటే పాపము చేసే వాళ్ళందరూ కూడా కీడులో ఉన్నారని అర్థం. ఇక్కడ అర్థమవుతున్నారు? ఆలోచించండి. మంచం కడుక్కోపోతే కీడ, అక్కడ అలాగే రాలేదే. పాపం చేస్తే కీడు అన్నాడు ఇక్కడ. నూనెకుండా ఎదురొస్తే నీ కీడ. పిల్లి ఎదురొస్తే నీ కీడ. ఆలోచించండి. పుల్లలో ఏమైనా ఎదురొస్తే కీడ. ఎంతుండగా అక్షం అనేవాడికి ఇంటి దగ్గర కూర్చొని మళ్ళీ వస్తావా? కీడ. అయ్యి బాబు ఇట్లాంటికి నువ్వు భయపడబోతు. నువ్వే మనిషి బాబు, నువ్వే మనిషి బాబు. ఆలోచించు. తుమ్ముకి భయపడే ఓ మనిషి. కీడంట కీడు. ఎవరొత్తే కీడు, కీడు రాదంట. ఎవరొత్తే కీడంట. భార్య ఎదురొత్తే కీడు రాదంట. పాపం చేసేవాడికి ఎవరికైనా కీడు వస్తుంది, భార్య కాదు అనగా. ఏమంటే ఎంత అదృష్టవంతులు ఎదురొచ్చినా పాపం చేసేవాడికి, పాపం పనులు చేసేవాడికి కీడు తగులుతానే ఉంటుంది. ఏమంటే తగులుతానే ఉంటుంది. ఈ విషయం మర్చిపోకండి. దేవునికి స్తోత్రం కలగదుగా. మానేయండి. దేవుడు తోడుగా ఉంటాడు నా భర్తకి అని చెప్పి ప్రార్థన చేసుకు ఇల్లు అని చెప్పి. అబ్బో ఎందుకు ప్రార్థన చేసుకోవడం? ప్రార్థన చేసుకుని బయలుదేరుతాడండి. అయినా నన్ను ఎదురు రమ్మంటాడు. నా చెప్పు. ఏమో అదే భక్తురాలు కదా. ఎందుకు ఆ పనులన్నీ కూడా? ఎందుకు ఆ పనులు? దేవుడు తోడుగా ఉంటాడు. నీ భర్త కొరకు నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేసుకో.
ఎదుర్లు బుదురులు ఎందుకండి? ఇలా చెప్పుకుంటూ వెళ్తే దేవుడి పిల్లలు, దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? ఇలాంటి పనులు చేసేవాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడా? కీడు ఎవరితో అవుతుందంటండి? అమ్మ చెప్పరా? అంటే పాపం చేయటం వల్లనే ఏమవుతుంది? పిల్లి వల్ల కీడు వస్తుందా నీకు? మంచం వల్ల కీడు వస్తుందా నీకు? శ్రమ వల్ల కీడు వస్తుందా నీకు? పాస్టర్ గారిలో కూడా కొంతమంది చేదత్తుపడి ఉన్నారు. చేదత్తుపడి కదా, పైకి వాళ్ళు అంటున్నాను నేను. నన్ను ఏమన్నా పర్లేదా? రాత్రి మాటలు పంచలు పట్టుకెళ్తే కీడంట. అంటే పచ్చళ్ళు నూనె ఉంటుంది కదా, ఆయన్ని తీసుకెళ్ళి నరకంలో నిజంగా వెయ్యాలి కొయ్యాలంటే ముఖం అంటే ఇప్పుడు అంటమే కాదు, ముఖం మీద మాట్లాడేస్తాను, చితగొట్టేస్తాను. నేను నేను నాకు ఇంకే ఇబ్బందులు ఏమున్నాయి, కానీ ఇంకేం చేస్తాను అందండి. తిట్టుకుంటాడు బయటికి వెళ్ళి, ఆడ ఏదైనా చేసుకుంటూ ఉంటాడు. కానీ నేను దేవుని వాక్యాన్ని చెప్తాను, మార్చుకోబోతే వాడికి దేవుని స్తోత్రం కలుగుతుంది. దేవుని స్తోత్రం కలుగుతుందా? అందరూ స్తోత్రించగలరా? పాపం చేస్తే కీడు అన్నాడు. మరి పాపం చేస్తే కీడు అన్నప్పుడు కీడు గుడ్డ అనేదాన్ని మీరు ఒకసారి ఆలోచించండి. అది పాపం కాదా? మానేయండి కానీ అలాంటి పనులు చేయలేదు. మా అత్తగారు మా నాన్నగారు మా నాన్నగారు చచ్చిపోయినప్పుడు మా బామ్మది ఏమన్నారు తెలుసా? బట్టలు పెడతానన్నారు. ఏం పెడతానన్నారా? బట్టలు పెడతాను. మీ బట్టలకి ఒక దండం, మీకు దండం, మీరు వచ్చి కార్యక్రమం చూసి వెళ్ళారు గడిపే అలాంటి పనులు చేయండి. వాళ్ళెవరంటే మహాధర్మ భక్తులు అనమాట, యేసుబో భక్తులు అంట. నేనే ఊరుకోను. మా పాస్టర్ మమ్మల్ని ఉంటుంది మన దగ్గర. మా అమ్మగారు చచ్చిపోయినప్పుడు కూడా ఎవరంటే నేను మహాపరమభక్తులు, వాక్యాలు చెప్పేవాళ్ళు, ప్రవచనాలు చెప్పేవాళ్ళు. జాగ్రత్త, దేవుడు వాళ్ళకి తోడుగా ఉంటాడా? మరి మీకు తోడుగా ఉంటాడా? పాస్టర్ గారు మీరు కరెక్ట్గా ఉంటారు కదా, నాకు తోడుగా లేకపోయినా పర్వాలేదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నేను చెప్తున్నాను, నాకు తోడుగా లేకపోయినా పర్వాలేదు. అన్న చెడ్డ మా దేవుడు రక్షింపగలిగిన శక్తివంతుడే కానీ రక్షించకపోయినా పర్వాలేదు. కానీ ఆయన తోడుగా ఉండే దేవుడు మాత్రమే నాకు తెలుసు. అంటే తోడుగా లేకపోయినా పర్వాలేదు, ఇక్కడ తోడుగా లేకపోయినా పర్లేదు, కానీ పరలోకంలో ఆయన తోడు నేను ఉంటాను, నాతో ఆయన ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆలోచించు. కనుక యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 14 వచనం చదువుదాం. 5:14 చదవగలరా? చూడండి, చక్కటి మాటండి. అటు తర్వాత యేసు దేవాలయములో వాణిని చూసి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఏకను పాపము చేయకుము అని చెప్పగా, పది దాంట్లో చేటి వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అనుకుంటే నీకు కీడు వస్తుంది. విగ్రహారాధన తిరణాలకి, విగ్రహారాధన గుళ్ళు కాడికి, విగ్రహారాధన కాడి గోగ్రహాలకి వెళ్ళి కూర్చుంటే కీడు. అలా కీడు వచ్చి ఏం చేసేది? కుటుంబమే చచ్చిపోయింది. పేరానాశనం. ఎక్కడ మన సంఘం ఉండే కుటుంబమే నాశనం అయిపోయింది. దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయాయి. చాలాసార్లు చెప్పాం, అలాంటి కాడికి కూర్చోకూడదు. కళ చెప్తున్నారంట, ఆ కళలో వెళ్ళి కూర్చుంటారంట. ఏమండి, సంఘాలు బలి ఉంటారండి. ఏం కనపడదు, వస్తాను వెళ్తూ ఉంటుంటారు. దానికి ఎలక్షన్లో గెలవాలంటే ఈ నామస్మరణ చేయాలి, ఇన్నిసార్లు స్మరణ చేయాలి, నేర్కోవాలి కాదు, నేను అక్కడ స్మరణ చేయాలి అని చెప్తే వాళ్ళు చెప్తే వీళ్ళు చేయదు. ఆలోచించండి.
వాళ్ళు ఎవడో చెప్తే నువ్వు చేయటం నువ్వు వేసుకోవాలి నమ్ముకోదు చేయకూడదు. దేవుడు ఎందుకు నీకు ఆశీర్వాదమా? దేవుడు నీకు తోడుగా ఉంటాడా? గనుక స్వస్థత నమ్మితివి కనుక మరీ ఎక్కువ వినాలి. ఇక్కడ మరీ ఎక్కువ ఉన్న అక్కడ ఆగాలి. అసలే కీడు అయితే మరీ ఎక్కువ. అసలే ఇబ్బందులు ఉందంటే కరోనా. సరే కదా నువ్వు ఊరుకుంటే అదేదో ఊరుకుంటుంటే తుఫాను, అదేదో ఊరుకుంటుంటే వరదలు, అదేదో ఊరుకుంటుంటే మళ్ళీ ఏదో ఏమండి ఒకటిదా మరీ ఎక్కువ కీడు కలుపుకున్నట్లుగా ఇకను పాపము అంటే ఇక్కడ యేసు ప్రభు చెప్పే మాటలో ఉద్దేశం ఏంటి మీకు తెలుసా? ఏమంటే వింటున్నారా? ఇక్కడ యేసు ప్రభు చెప్పేటంటే ఆంతర్యం కలిగిన మాట. పాపం చేస్తే కలుపుకో, కను పాపం చేయకు. ఇదిగో తెలుసా కీడు కలుపుకున్నట్లుగా. ప్రాప్త అయిన ఆమోస్ అంటున్నాడు, నువ్వు బ్రతుకున్నట్లుగా కీడు ఏమంటున్నాడు? వచ్చేద్దాం. ఎక్కడికి వచ్చాడు? ఆమోస్ గ్రంథంలో రండి. ఏమంటున్నాడు తెలుసు అంటే, మీరు బ్రతికినట్లు కీడును విడిచి మేలు చేయుడి, అలాగూ చేసిన యెడల మీరు అనుకున్న చొప్పున మీరేమనుకుంటున్నారో ఇక తిరుగు లేకుండా నీకేమో తెలుసా? దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రత్యేకంగా ప్రార్థనలు ఏం పెట్టక్కర్లా, ప్రత్యేకంగా ఉపవాసాలు ఏం చేయక్కర్లా, ప్రత్యేకంగా అనగా ఒంటికాల మీద నుంచి దేవుడు అని అన్నం పెట్టక్కర్లేదు. నువ్వు చేయకోకుండా ఉంటే మీరు ఏమనుకుంటున్నారో అది వేరే వేసరి మీ వెనకాల వచ్చి దేవుడు సహాయం చేసి తోడుగా ఉంటాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. ఇది మానేశారు. ఈ క్రైస్తవులకు మానేసింది. క్రైస్తవం చేయలేకపోతుంది. దయచేసి దేవుడి పిల్లలు బైబిల్కి చాలా విషయాలు ఉన్నాయి. బైబిల్లో చాలా సంగతులు ఉన్నాయి, చదువుకున్నాం. సంఖ్యాకాండంలో చూద్దాం. సంఖ్యాకాండంలో ఒక విషయాన్ని మనం చదువుతాం. 14వ అధ్యాయం తెరిచి నలభై 43వ వచనం చదవండి. ఏలయనగా అమాలేకీయులు కానానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరియున్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి. ఏం మానితిరి? అనుసరించుట మానితిరి కనుక ఇకను యెహోవా మీకు తోడుగా ఉండడు. వింటున్నారా? ఎందుకు తోడుగా ఉంటాడు? అనుసరించడం మానేశారు. దేవుని అనుసరించడం మానేశారు. దేవుని మార్గంలో ఉండడం మానేశారు. ఏదో కనపడడం తప్ప అనుసరించడం మానేశారు. అలాంటప్పుడు ఇందుకు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎలయనగా అమాలేకీయులు కానానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు అని ప్రారంభించాడు. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. మోషే ద్వారా మాట్లాడుతున్నాడు, ఆరోను ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ప్రయాణములో ఉన్న ఇశ్రాయేలుతో. ఎక్కడికి ప్రయాణము? కానాను దేశంలోకి ప్రయాణం ఏంటి? ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నారు. అప్పటికే చాలాసార్లు మోషేని దేవుణ్ణి ఇష్టానుసారంగా మాట్లాడిన వ్యక్తులండి వీళ్ళు. ఎవరైనా దేవుని పిల్లలంటే దేవుని పిల్లలు దేవుని ఏమన్నా ఏంటి? పచ్చిబూతులు తిడతారు. దేవుని పిల్లలే పచ్చిబూతులు తిడతారు. ఆలోచించండి. పచ్చిబూతులు చాకుడు తిడతారు. తిట్టరేంటి? కాబట్టి సంఖ్యాకాండ నిర్మకాండం చదవండి. ఆ మోషేకి ఎలాంటి తిట్లు తిట్టారు, అలా దేవుడిని ఎలాంటి తిట్లు తిట్టారు అని అంటే దేవుని స్తోత్రం తిడతారు. ఆ దావీదు గొలియాతు తిట్టలేదా? బోర్డు తిట్లు తిట్టాడు.
ఇంకా చెప్పాలంటే దావీదుని ఏం చేశాడు, పరిపాలన చేస్తున్నాడు ఒక వ్యక్తి ఏం చేశాడు తెలుసండి, అనగా అనమాట అనరాని మాటలు ఇచ్చాడండి. అప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా, దేవుడు అనుమతి ఇచ్చాడేమో తిట్టని అని అన్నాడు, అయితే తప్ప ఏం అనలేదు దావీదు. దేవునికి స్తోత్రం కలుగునే కాదు. అంటే దావీదు తిరిగి తిట్టలేదు. మీకు అర్థమవుతుందండి? అయితే ఇక్కడ ఈ విషయాన్ని మనం గమనిస్తే చాలా భయంకరమైన సొరుగుడు పరిస్థితులు ఎన్నో జరిగాయి. అయితే ఇక్కడ దేవుడు అలాంటి సొరుగుడు వలన పరిస్థితుల వలన వాళ్ళకి ఎన్నో హానికరమైన పరిస్థితులు తెచ్చుకున్నారు, వాళ్ళు తెచ్చుకున్నారు. దేవుడు ఎప్పుడు నీ మీదకి ఉగ్రత తేవడు. దేవుడు అనవసరంగా నిన్ను అనగా ఇబ్బంది పెట్టడు. అనవసరంగా నీవే అనగా నీ భక్తిలోను నీ విశ్వాసంలో అనగా దేవునికి విరోధమైన పనుల్లో నీ ఉంటూ జీవిస్తుండగా ఆ పరిస్థితుల్లో ఏం కలుగుతుందంటే నీకు నీవే ఇబ్బంది కలుగ చేసుకుంటున్నావు, దేవునికి కోపం రప్పిస్తున్నావు. ప్రియమైన వాళ్ళారా, గమనిద్దాం ఈ వాక్యం. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి వీళ్ళు ఒక యుద్ధానికి వెళ్ళాలని ఉద్దేశం కలిగి ఉన్నారు. యుద్ధానికి వెళ్ళాలని కలిగి ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, వెళ్ళడానికి వీలు లేదు. వెళ్ళడానికి వీలు లేదు. మీకంటే ముందు వాళ్ళు అక్కడికి వెళ్ళారు, మీకంటే ముందు అక్కడ ఉన్నారు కనుక అక్కడ సమకూర్చబడ్డారు. మీరేం చేయబడతారంటే ఓడిపోవడం కానీ చచ్చిపోతారు. ఏమండి, చాలాసార్లు దేవిజనుడు దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంటారు. మీరు అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా జీవిస్తే బాగుంటుంది అంటే కొంతమంది ఏం చేస్తారో తెలుసా, ఆ లెక్క లేకుండా వాళ్ళు తిరుగుతూ ఉంటారు, వెళుతూ ఉంటారు, పోతూ ఉంటారు. గమనించండి. కానీ శివరాత్రికి పతనానికి మాత్రం దారి తీసుకున్నాడు పరిస్థితి. మీకు అర్థమవుతుందా? అయితే మోషే కూడా అది చెప్పాడు. దయచేసి మీరు మోషేతో దేవుడు మాట్లాడుతూ చెప్పిన మాట మీరు వెళ్ళొద్దు, చేయొద్దు. వాడు వెళ్ళలేదండి. ఆనాడు వెళ్ళలేదు, ఈనాడు ఎవరో దేవుని యొక్క సేవకుడి మాట ఎవరో కొంతమంది వింటారు. ఆడమాటే ఎక్కువ. ఎవరి మాట? ఎవరు కూడా వెళ్తావో ఆడమాటే ఎక్కువ నీకు. ఒరే బాబా మీకు వెళ్ళకూడదంటే అనగా ఆడమాట ఎక్కువ. వాళ్ళు పాస్టర్ లాగా వాక్యం తెలియదు, వాళ్ళందరూ కూడా బజార్లో తిరిగేవాళ్ళు. అలాగే దేవుని మాటే తెలియదు. వాళ్ళ మాట నీ ఉంటాయి. ఇంత వాక్యం తెలిసి ఇంత ప్రార్థన చేసి నీ కొరకు ఇబ్బంది చేసి చక్కని మాట చెప్పి ఆడరా బాబు అంటే వాళ్ళు తిరిగి ఏం చెప్తా తెలుసా, తాటి దగ్గులు నేర్పినట్లుగా అనగా పాస్టర్ గారు మీరు చెప్తూ ఉంటారు. దయచేసి సరే కదండి. మీకు దేవుడు తోడుగా ఉండడానికి ఖచ్చితంగా చెప్పాడు. మీరు వెళితే మీకు అపజయమే జరుగుతుందని చెప్పాడు. మళ్ళీ మాట చదువుకుని కింద మాటలో వద్దాం. ఎంత బొరకత్వం చూడండి. ఏలయనగా అమాలేకీయులు కానానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు కనుక మీరు ఖడ్గము చేత కూలుతారు. మీరు యెహోవాను అనుసరించుట మానిసిరి. అరే బాబు మీకు కష్టము బాధ వాడొచ్చి కొడతారు, వేలొచ్చి కొడతారు, దానికి పడిపోతాం, దీనికి పడిపోతాం, దానివల్ల నాశనం అయిపోతాం, దీనివల్ల మన జీవితంలో నాశనం అయిపోతాం కనుక వాళ్ళు వెళ్ళి జయిద్దాం అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళు కొట్టేసి వాళ్ళు చంపేసి మనం ఏదో జయాన్ని పొందుతాం అనుకుంటున్నారు. కానీ మీరు మొట్టమొదటిగా దేవుని అనుసరించడం మానేశారు. అందుకే మీకు అపజయం కలుగుతుంది అనే సంగతి మాత్రం మీరు మర్చిపోయారు. మీరు యుద్ధం చేయక్కర్లేదురా, వాళ్ళతో మాట్లాడక్కర్లేదురా, మీరు అనుసరించండి రా, దేవుని సన్నిధిలో బాగా బతకండి రా అని దేవుడు మాట్లాడుతూ ఉంటుంటే మీరు మానేసి ఏం చెప్తుంటే మేము వెళ్ళి రింగ్ ఆడిస్తాం. ఏమాడిస్తారు? రింగ్ ఆడిస్తాం కదా. రింగ్ ఏమవుతుంది తెలుసా? ఆ రింగ్లో ఏమైపోతుంది తెలుసా? నిన్ను బొమ్మాట ఆడిచ్చేస్తాడు దేవుడు. చదువుతాం. ఏలయనగా అమాలేకులు కానానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు కనుక మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించ మానితిరి కనుక ఏంటదా యెహోవా మీకు తోడుగా ఉండడని చెప్పేశాడు. దేవుడే చెప్పేసిన తర్వాత మీరు కత్తిరెట్టుకి వెళ్ళి తుపాకులెట్టుకి వెళ్తే ఏం లాభండి? కత్తిరెట్టుకి వెళ్ళి తుపాకులెట్టుకి వెళ్తే ఏం లాభం? దేవుడికి రకరకాల మొదటిగా నీకు దేవుడిలో ఎలా బ్రతకాలి అనేది దేవుడు ఒక పక్క నుంచి నేర్పిస్తూ ఉంటే దాన్ని నేర్చుకుని అలా బ్రతకడం మానేసి అలా జీవించడం మానేసి ఏం చేస్తున్నావో తెలుసా? దేవుళ్ళలోకి తొలగిపోయి నువ్వు తప్పడలు వేస్తూ ఉండి అనగా దేవుని సన్నిధిలో నీవు కీడు తెచ్చుకుంటూ ఉండి దేవుడు తోడుగా లేకుండా చేసుకుంటూ ఉండి ఏంటండి పరిస్థితులు?
ఇక మీకు తోడుగా ఇక యెహోవా మీకు తోడు ఉండడని చెప్పాడు కదా. ఒకసారి స్తోత్రం చెప్పగలరా? చెప్పాడు కదా, చెప్పగానే వినాలి కదా. తర్వాత వచ్చిన చదువు ఇప్పుడు తర్వాత చదువు గట్టిగా ఒక చదువు. అయితే వారు మూర్ఖించి ఆగదా అక్కడ ఏంటంట ఎలా చెప్తేనే అంత మూర్ఖం అని నేను కనుక్కుని ఎవరన్నా మీ సంఘంలో అన్నాను అనుకోండి, నిజంగా ఏమవుతుందో తెలుసా, తనతో పాటు ఇంకో ముగ్గురికి ఆ మాట చెప్పి ఏం చేస్తారు, ఆ ముగ్గురిని తన 4 మానేస్తారండి కదా. మానేరా? నిజమంటారా కాదంటారా చెప్పరా? ఇది ఖచ్చితం. ఓకే, ఇక్కడ ఏమన్నాడు? అయితే వారు మూర్ఖించి ఆ కొన ఎక్కిపోయిరి కదా. అయినను యెహోవా నిబంధన మందసం ఎక్కడ ఉండిపోయింది, మోషే ఎక్కడ ఉన్నాడు, పాళములో నుండి బయలు వెళ్ళలేదు. వెళ్ళాడు. ఎవరు వెళ్ళలేదు? మందసం వెళ్ళలేదంటే ఎవరు వెళ్ళలేదంట అంటే ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోవాలి? మందసం అంటే దేవుడు వెళ్ళలేదు. రెండోది ఎవరు వెళ్ళలేదు? సేవకుడు యొక్క సహారాలు లేవు. ఏం చేద్దాం అనుకుంటున్నా? దేవుని తోడు లేకుండా, దైవజనుని యొక్క ఆశీస్సులు లేకుండా చూడండి ఎంత మూర్ఖులండి. ఇలా చెప్పేశాడు కదా, ముందే చెప్పాడు కదా. తర్వాత ఏం జరిగింది? అప్పుడు ఆ కొండ మీద నివాసముగా నున్న అమాలేకీయులు కానానీయులను దిగి వచ్చి వారిని కొట్టి, ఎవరు కొట్టి? దేవుడు ఎవరినైతే వెళ్ళొద్దన్నాడో, దేవుడు వెళ్ళొద్దన్నారో, మీరు అతులైపోతారు, కూలిపోతారు, నాశనం అయ్యి చచ్చిపోతారు అని దేవుడు మోషే ద్వారా మాట్లాడిన ఆ దేవుడు చెప్పిన దైవజనుడు దేవుని మాట, దైవజనుడు మాట అనుకోండి మూర్ఖించి వాళ్ళు ఏం చేశారంటే కత్తులు బొద్దులో పెట్టుకుని, బళ్ళాలు చేతిలో పెట్టుకుని, వాళ్ళ కండరాలు కనుక శక్తి ఉందని, కాళ్ళలో బలం ఉందని బయలుదేరారండి. ఏదన్నా చెప్పండి, చదువున్నా ఎక్కడ 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 రండి. నివాసముగా ఉన్న అమాలేకీయులను వచ్చి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసి, ఏం చేశారు? తరమటమే కానీ తగిన వదిలిపెట్టేశారా? హతము చేసేది. 23వ వచనంలో 43వ వచనంలో ఏం చదువుకున్నాం? అంతక్కలేదు. మీరు ఖడ్గము చేత కూలుదురు. అర్థమయ్యారా లేదా? మీరు యెహోవాను అనుసరించుట మొదలు పెట్టండి అంటే మొదలు పెట్టలేదు, మీరు అనుసరించడం మానేశారు. అది చేయటం మానేస్తే మా మీదకి ఎవరో వస్తారో, మాకేదో జరుగుతుంది, మాకేదో జరుగుద్ది, మాకేదో జరుగుద్ది, మాకేదో జరుగుద్ది, మేమేదో అయిపోతాము అని మాకు మేమే మా బలాన్ని, మా శక్తిని, మా యొక్క సైన్యాన్ని తీసుకెళ్ళి మేమేదో ఆడేస్తాము అనుకుంటే పోతున్నాం దేవుడు లేకుండా. అంటే దీంట్లో అర్థం ఏంటంటే మనకి ఎంత ఉన్నా, ఏదున్నా, ఏం చేసినా, ఎంత తెలివున్నా, తెలివితేటలున్నా, ఒకవేళ మన బ్రతుకులు ముందుకు సాగిపోతున్నా దేవుడు అనే వాణిని నువ్వు అనుసరించకపోతే ఇదిగో నువ్వు అనుకున్నవన్నీ కూడా పక్కన పెట్టి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నేను ఎవరికి అప్పగించాలో వాళ్ళకి అప్పగిస్తాను. ఎందుకని దేవుడు తోడుగా లేడు కనుక. అదే కదా మనం చెప్పుకుంటున్నాం, దేవుడు తోడుగా లేడు కనుక. దేవుడు ఓ రాజుగారి గురించి కూడా చెప్పుకుందాం. దినవృత్తాంతాలు 27వ అధ్యాయం. దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 25 చూడండి, 27 కాదు 25. ఇప్పుడు చదువుకున్న స్టోరీ లైన్ ఉంటుంది కానీ ఇది వేరు. 25 అధ్యాయం 7వ వచ్చింది. దైవజనుడైన యొక్కడు అతని ఎద్దుకు వచ్చి, రాజా, ఇశ్రాయేలు వారి సైన్యమును నీతో కూడా తీసుకుని పోవద్దు, యెహోవా ఇశ్రాయేలు వారకు. చూడండి, మళ్ళా చదువుదామే, మళ్ళా చదువుమా. దైవజనుడైన యొక్కడు. చూడండి, ఒక దైవజనుడు అంటే ఒక దైవజనుడు వచ్చాడు. ఒకడు అతని యొద్దకు వచ్చి, రాజా, ఇశ్రాయేలు వారి సైన్యమును, ఇశ్రాయేలు వారి యొక్క సైన్యమును నీతో కూడా తీసుకుని పోవద్దు, యెహోవా ఇశ్రాయేలు వారి ఎఫ్రాయిములలో ఎవరికి తోడుగా ఉండడో. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. ఇక్కడ కూడా తోడుగా ఉండడు. మరి తోడుగా ఉండకపోతే ఆయన ఏమి దేవుడు అంటే, యేసు దేవుడా? ఇంటికి తోడుగా ఉండడు,
మనం ఉండవలసిన విధంగా మనకుంటే తోడుగా ఉంటాడు. మీరు మర్చిపోకూడదు. ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఏం చేశాడంటే యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. ఆ రాజుకేమో కొంతమంది తక్కువ అయ్యారు జనం యుద్ధంలో. అయితే ఏం చేశాడు, వేరొక సైన్యాన్ని తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాడు. అనుకున్నప్పుడు అంతలో ఒక దైవజనుడు వచ్చి, రాజుగారా, ఓ రాజా, యుద్ధానికి వెళ్తున్నావా? దయచేసి ఎలా తీసుకెళ్తున్నావు యుద్ధానికి? నీ సైన్యం తక్కువగా ఉందని వేరొకరిని తీసుకుని వెళ్తావా? కానీ వెళ్తే వెళ్ళావు, కానీ వాళ్ళని తీసుకెళ్ళద్దు. వాళ్ళని తీసుకెళ్ళావా నీకు దేవుడు తోడుగా ఉంటాడు అన్న. ఏమండే, ఎవడు పడితే వాడిని కూడా తీసుకెళ్తే దేవుడు తోడుగా ఉండడం ఈ విషయం మర్చిపోకండి. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడో వాళ్ళు తీసుకెళ్తేనే అనగా నీకు సహాయం కలుగుతుంది. ఎవడ పడితే అలా వాడితో మనం వెళ్ళిపోదు. ఎవడ పడితే వాడితో మనం అనగా సహవాసం చేస్తే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, కానీ నీ కీడు మాత్రం వస్తుంది. ఒకసారి చదువుతావే, అయితే వచ్చిన చదవమ్మా. అమాజ్యా యోధా వారినందరినీ సమకూర్చి యోధా దేశమంతటను బెన్యామీనీల దేశమంతటను వారి వారి పెద్దల ఇండ్లను బట్టి సహస్రాధిపతులను శతాధిపతులు నియమించను. అతడు 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పై ప్రాయము గల వారి లెక్కింపగా ఈటను డాలను పట్టుకుని యుద్ధమునకు పొదగనట్టి యోధులు 3 లక్షల మంది కనబడి, మరియు అతడు ఇశ్రాయేలు వారిలో నుండి 1,00,000 మంది పరాక్రమశాలులను 200 మణికులు వెండికి కుదిర్చింది. దైవజనుడైనప్పుడు అతని ఎద్దకు వచ్చి, రాజా, ఇశ్రాయేలు వారి సైన్యమును నీతో కూడా తీసుకుని పోవద్దు. ఎవరు ఇశ్రాయేలు వారికి ఎఫ్రాయిములలో ఎవరికి తోడుగా ఉన్నాడు. ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను, చాలా క్లుప్తంగా వివరంగా చెప్తాను. ఒక రాజు, ఆ రాజు పేరు అమజ్యా, అంతేనా? అతడు ఏ రాజు అంటే యోధా రాజు. యుద్ధానికి వెళ్ళాలనుకున్నాడు. యుద్ధానికి వెళ్ళడానికి ఏం చేశాడో తెలుసా? కొంతమందిని ఆ యుద్ధంలో పనిచేసే వాళ్ళని కుదుర్చుకున్నాడు. కొన్ని లక్షల మణుగుల ఎండికి ఆటలకి కూర్చుకున్నాడు. అయితే ఇతను ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేలీల పితరుల గోత్రాలు వినండి ఒకసారి. ఇశ్రాయేలీల పితరుల గోత్రాలు అంటే ఇశ్రాయేల్ పితరుల గోత్రాలు మొత్తం ఎన్ని గోత్రాలు? ఇక్కడ నిలిచిపెట్టండి మీరు. 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలు సొలొమోను తర్వాత ఏమైపోయాయి? 2 గోత్రాలేమో ఒక పక్కకు వచ్చాయి, 10 గోత్రాలేమో చెప్పండి ఒక పక్కకు వచ్చాయి. మీకు అర్థమైంది? అయితే ఇప్పుడు ఈ 2 గోత్రాలకి రాజు ఎవడంటే అమజ్యా. మీకు అర్థమైందా? 10 గోత్రాలు ఉన్నాయి. ఆ యొక్క ఈ అమజ్యా వాళ్ళని ఇశ్రాయేలీలు ఏం చేశారో తెలుసా? ఎప్పుడైతే రాజ్యము 2గా విభాగించబడిన తర్వాత యెహోవాను అనుసరించడం మానేసి అనగా బేతేల్లో ఒక దూడను, సోమ్రోన్లో ఒక దూడను పెట్టుకుని యెహోవా దేవుడిని ఆరాధించడం మొదలెట్టాడు. అలాగా ఆరాధించేవాడికి దేవుడు తోడుగా ఉంటాడా? మీరు వినాలి, ఇంటేనే మీకు అర్థమవుతుంది అనమాట. అక్కడ మీకు వాక్యం అర్థం కాదు, అది ఎక్కడో ఉంది అన్నమాట. ఇప్పుడు ఏం చేశాడు? ఆ పితరులలో ఎవరైతే అలా యుద్ధం చేసేవాళ్ళు, యుద్ధ సూర్యులు, బలాజ్యులు, యోగ్యులు, అనగా 20 సంవత్సరాలు మొదలుకుని పై ప్రాయం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకసారి చేయగానే ఎఫ్రాయిములు, ఇశ్రాయేలు ఎఫ్రాయిములు యుద్ధం చేసేవాళ్ళు చాలా. బెన్యామీనులు యుద్ధం చేసేవాళ్ళు, ఎఫ్రాయిములు యుద్ధం చేసేవాళ్ళు. ఈ ఎఫ్రాయిములు ఎక్కడ ఉన్నారో తెలుసు అంటే సోమ్రోన్లో ఉన్నారు. సోమ్రోన్లో అంటే మీకు అది రాజధాని, అది ఇశ్రాయేలీకి రాజధాని, అది గోత్రానికి రాజధాని. మీరు గమనించండి, మీరు అర్థం చేసుకోండి. అయితే మరి యోధా రాజుకి రాజధాని ఏది? యెరూషలేము రాజధాని. కనుక ఇక్కడ యోధా రాజు యెరూషలేముకి రాజధాని రాజుగా పరిపాలన చేస్తుంటే అలాగే ఇశ్రాయేలీయులు 10 గోత్రాలు కలిగినట్టు వారిలో ఒక గోత్రం ఏదంటే ఎఫ్రాయిము గోత్రం. ఏమండి? ఎఫ్రాయిము గోత్రం. అయితే ఏం చేశాడు తెలుసా? వాళ్ళు తీసుకుని వెళ్ళాలి. ఎఫ్రాయిములలో ఇక్కడ చూడండి, ఎక్కడ ఇప్పుడు 7వ వచనం చివరి భాగంలో ఇశ్రాయేలు వారియగు. మీరు చూడండి, అక్కడ ఇశ్రాయేలు వారియగు కదా. ఇశ్రాయేలులో ఎవరున్నారు? ఎఫ్రాయిములు ఉన్నారు. చదవండి. అది వాళ్ళ ఎవరికి తోడుగా ఉండడం కనుక వాళ్ళ వల్ల దేవుడికి పాపం వచ్చింది కనుక దేవుడు వాళ్ళ బట్టి ఏం చేస్తాడో తెలుసు అంటే మీకు కీడు చేస్తాడు. దేవుడు మీకు తోడుగా ఉండకోకుండా ఆయన ఏం చేస్తాడు? శత్రువులు మీ దగ్గరికి పంపిస్తాడు. దయచేసి వాళ్ళతో తీసుకెళ్ళడానికి లేదు. దేవుడి స్తోత్రం.
రెండు చేతులు పైకి స్తోత్రం చెప్తాను. సరే కదండి, ఈ రాజు యోధారాజు కదా, దేవుడి మాట వింటాడండి. యోధారాజులు కొంతమంది దేవుడి మాట విన్నారండి, అనుసరించారు. ఇశ్రాయేలు రాజు వెళ్ళా, ఆ 10 గోత్రాల రాజులు వెళ్ళా, కానీ యోధా గోత్రంలో ఉన్నట్టు రాజులు మాత్రం కొంతవరకు పర్వాలేదు అన్నారు. ఇతను ఏం చేశాడంటే, అరే బాబు నీకు నమస్కారం, ఎలా వెళ్ళిన పరిస్థితి, దేవుడు చెప్పాడు కనుక దేవుడు చెప్పిన మాట జరుగుద్ది అని చెప్పేసి. అయితే అప్పుడు అంతకుముందు ఏం చేశాడు, వాళ్ళకి కొన్ని లక్షల మనుగుల వెండిని అవి ఇచ్చేసాడు కనుక మరి అది ఏం చేద్దామనంటే, వదిలేద్దాం దేవుడు నీకు ఇంకా 3 ఇస్తాడు నీకు అని దేవుడు చెప్పిన మాట వింటే ఇస్తాడని చెప్పే. కానీ వాళ్ళు ఏమనంటే మీ ఇంటికి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి పంపించాడు. ఎవరిని? ఇశ్రాయేలు యుద్ధం చేసేవాడిని ఎఫ్రాయిములను పంపించాడు. ఇక్కడ సగం దారి దగ్గర పాపం వచ్చింది, మళ్ళీ ఇంటికి పంపించాడు అని చెప్పేసి వాళ్ళు ఊరుకోకుండా ఏం చేశారో తెలుసా, అక్కడక్కడ ఉన్న యోధా పట్టణాలు, చిన్న పట్టణాలు ఉంటే ఆ పట్టణాలన్నింటిలో కూడా కొట్టేసి చంపేసి చూడండి చేసిన పని. వాళ్ళ యొక్క ఆస్తులను కొల్ల సొమ్మును పట్టుకుని వెళ్ళిపోయారు. కింద చదువుకుంటే మీకు ఉంటుంది. కానీ అయితే మాత్రం ఈ రాజు ఏం చేశాడో తెలుసా, వాళ్ళతో మీరు వెళ్తే మీకు అభిషేకం కలుగుద్ది, మీకు దేవుడు తోడుగా ఉంటాడు. ఎందుకు తోడుగా ఉన్నాడంటే మీతో ఉన్న మీకు దేవుడు తోడుగా ఉన్నాడు, కానీ ఆ ఎఫ్రాయిము మీకు తోడుగా లేదు కాబట్టి కనుక ఆయన రానే మీతో రాడు, మీరు అపజయం పొందుతారు అనే విషయాలు గ్రహించి వెంటనే పంపించాడు. ఏదేమైనప్పుడు కూడా అంటే దేవుడు తోడుగా లేకపోతే ఏం జరుగుద్దో దేవుడు తోడులాగా మనం చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. సరే, ఈ ఎఫ్రాయిముల గురించి కొంచెం చెప్తాను. అసలు ఎందుకు తోడుగా లేడో ఎఫ్రాయిములకు మీకు చెప్తాను. యోషియా గ్రంథాన్ని, ప్రవక్తల గ్రంథాలు, యోషియా గ్రంథాలు. ఎందుకు తోడుగా లేడు, ఎందుకు తోడుగా వాళ్ళకి లేడు అని అంటే ఎంత భయంకరమైన చీకట్లో ఉన్నారో మీకు చెప్తాను. ఎందుకు దేవుడు అలా మాట్లాడు. 7వ అధ్యాయానికి తెలిసి చూద్దామా. 7వ అధ్యాయం చదవండి, 8వ వచనాన్ని చదవండి. ఎఫ్రాయిము అన్ని జనులతో కలిసిపోయిను. తీసుకున్నారా? ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనమా కదా? ఎందుకు దేవుడు తోడుగా లేడు తెలిసి ఎవరితో కలిసిపోయాడు? అన్ని జనులతో కలిసిపోయాను. మీకు అర్థమైందా? మరి అన్ని జనులతో కలిసిపోతూ బతుకుతూ ఉన్నారేమో, వాళ్ళతో దేవుడు తోడుగా ఉంటాడా? తోడుగా ఉంటాడా? వాళ్ళకి తోడుగా ఉన్నాడని చెప్పేసుకుంటే సరిపోతుందా? నేను ఇంటికి చెప్పాను, ఎఫ్రాయిములతో అనగా వాళ్ళకి తీసుకువెళ్ళకండి, దేవుడు వాళ్ళకి తోడుగా లేడు, వాళ్ళకి తోడుగా లేడు ఖచ్చితంగా చెప్పాడు. తోడుగా లేని వాడితో కలిసి వ్యవహారాలు ఏంటంటే ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయి ఎఫ్రాయిము ఎవరును తిప్పివేయని ఆపమే అంటివాడాయను. దేవుని స్తోత్రం. ఏమంటే అప్పమంటే గ్యాప్ వచ్చింది. ఎక్కువ మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ అప్పాలు వేస్తారు. అది అట్లేస్తారంటే ఆడవాళ్ళు ఎక్కువ వేస్తారు, మగవాళ్ళు ఎక్కువ వేస్తారు. ఎక్కువ వేసేవాళ్ళు ఆడవాళ్ళు వేస్తారు. ఒకవేళ అట్టేసిన తర్వాత అదే అప్పు వేసిన తర్వాత దాన్ని ఏం చేస్తారు? తిరిగేస్తలేదా? తిరిగేయకుండా అలాగే ఉంచి ఎలా ఉంటుంది? అలాగే అయిపోతున్నట్టు ఎఫ్రాయిము. అర్థమైంది? అది అసలు తినడానికి కూడా నల్ల బుగ్గు అయిపోతుంది, తినడానికి పనికిరానికుండా అయిపోతుంది. అంటే ఎఫ్రాయిము పరిస్థితి చెప్తున్నాడు. అంటే ఎందుకు దేవుడు ఆ ఎఫ్రాయిము విషయంలో మాట్లాడుతున్నాడంటే భయంకరమైన స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఏ స్థితిలో అంటే అన్య చేతులు. మనకు అవసరం ఏంటి? భక్తి లేనివాడితో నీకు ఏంటి? విగ్రహారాధన గుళ్ళతోను లేకపోతే అక్కడెక్కడికి తిరిగేవాడితో పని ఏంటి మీకు? ఆ ఎంత ఉంటుంటే మీరేం చేస్తున్నారు మీ పిల్లల విషయంలో? మీకు తెలీదా? దానికి తెలిసింది ఎందుకు? తర్వాత ఏమి అనగా దేవుడి దగ్గర ఏడిస్తే దేవుడు మీకు సహాయం చేస్తాడా? ఈ సహాయం చేయడు. ముందుగానే ఏం చేయాలి? ఇది తింటే నీకు రోగం వస్తుంది, తింటే రోగం వస్తుంది కదా, తింటే రోగం వస్తుంది. అంటే జబ్బు వచ్చిన తర్వాత బాగు చేసుకుంటే బాగుంటుందా, జబ్బు రాకముందు జాగ్రత్త పడితే బాగుంటుందో ఒక మాట చెప్పండి మీరందరూ. అంటే జబ్బు వచ్చిన తర్వాత బాగు చేసుకుంటే బాగుంటుందా, జబ్బు రాకుండా చూసుకుంటే బాగుంటుందా? మరి ఏంటంటే ఎందుకంటే నేను చెప్పాలండి, ఆయన అలాంటి నాటకాలు మూటకాలు పడుతుంటుంటే అనగా అది రాకుండా చూసుకోకుండా ముందుగానే గమనించుకోకుండా మనం పై పైన ఏంటంటే అనగా
కొండ ముచ్చుకొని ఏంటి మనం? తర్వాత ఏమవుతుంది? జబ్బు వస్తుంది. ఎన్ని హాస్పిటల్ తీసుకెళ్తే తగ్గుతుంది, తగ్గదు. అలాగే నార్మల్ కూడా రాలేదు. అది ఏమవుతుందంటే మనం చెప్పినప్పుడు బాగైనట్టు ఉంటుంది, తర్వాత ఎప్పుడు మామూలుగానే ఉంటుంది. దేవుడు స్తోత్రం. జాగ్రత్త జాగ్రత్త. దైవ సేవకుల దగ్గరికి వస్తే, దైవ సేవకుల దగ్గర ఉంటే, దైవ సేవకులు ఆడాలు తీసే తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. ఎన్ని ఆడాలంటే ఎక్కడున్నా బాబులు అమ్మలు, అమ్మల సంగతి దగ్గర పర్వాలేదు. ఆ బాబులు మాట్లాడి అమ్మలో ఈ రోజున అందుకే చాలా వరకు చాలా పరిస్థితులు మారింది. ఎక్కడ కూర్చుంటున్నా? ఎవడా తాగుబోతుడు కదా, నీకు పనితో ఇచ్చాడు, పని చేసిరా, ఆడుతోడి కావాలండి కదా. పని ఇచ్చాడని చెప్పేసి ఆడు ఎక్కడికి వెళ్ళమంటే ఎక్కడ, ఆడు ఎక్కడ దూరమంటే అక్కడ దొరుకుతా కూర్చుంటావా? ఆడు సిగరెట్లు తేమంటే చేస్తావా, ముందు తెమ్మంటే చేస్తావా, ఆడు ఏదో చేయమంటే చేస్తావా? 10 మంది నా దగ్గరకు వచ్చారు, 10 గొప్పలు ఆడు ఏదో పట్టాలంటే పట్టుకోతావా? అసలు దేవుడు పెట్టవేనా అసలు? నేను పట్టాను, ఎవరితో తెప్పించుకో, నీ పని చూసుకో, నీ పనిస్తే ఇస్తే తాగలేదు. అది విశ్వాసం లక్షణం. అదే పొద్దున పని ఇవ్వడేమో అని చెప్పేసి ఆడు ఏది తెమ్మంటే ఆడు తాగేదానికి అనగా ఆడు తినేదానికి ఎంత సహకరిస్తావని, తాగుతున్నానా అని చేస్తున్నావు, తాగక్కర్లేదు చేయక్కర్లేదు అనగా ఏకి ఇస్తే ఎవరు నీకు అన్నాడు కదా బైబుల్లో. దొంగలు చూసి ఎగిపిస్తే దొంగతనం చేయక్కర్లే, దొంగలు చూసి ఎగిపిస్తే ఎవరంటే నువ్వు దొంగ అన్నాడు. దానికి అర్థం నేను దొంగతనం చేయలేదు అన్నాడు. దొంగ చూసి నువ్వేం దొంగతనం ఏం చేయాలా, ఏం చేసావా? ఏకీవించావు. దేవుని స్తోత్రం కలగదు. మారాక మారకపోతే మీ చెప్పులేదు అనగా దేవుని సన్నిధి తర్వాత ఎంత ఏడ్చినా ఎవరి వల్ల అవ్వదు. ఇంకా పాస్టర్ వల్ల అవ్వదు, ప్రార్థన చేసేవాడు వల్ల అవ్వదు. చెప్తున్నాను కదా, ఎందుకు తెలుసా? దేవుని చేతిలో నువ్వు దేవుడు, తోడుగా దేవుడు నీకు లేడు. నేను దేవుడు నీ అనగా దేవుని బాధ్యత ఉండగా ఏం చేస్తావు? ఆడెవరు బాధ్యతలు చేస్తూ ఉంటాడు, దేవుని బాధ్యతలు మర్చిపోయి. అలాంటి వాడు కానీ నీకు అలాంటి వాడుగా దేవుడు తోడుగా ఉంటాడో చెప్పలే. ఇలాంటివి కాదండి. స్వస్థత పొంది 7 వారాలు రా, ఇలాంటి మాటలు చెప్తే మాత్రం ఎంత బాగుంటుందో కదా. అవి స్వస్థత కలిగినా ఏదైనా కలిగినా ఇక్కడ వరకే, పరలోకానికి నేను తీసుకెళ్ళి ఇది పాటు నీకు ఆశయం చెప్తున్నాను. ఏమంటున్నాడు తెలుసా? దేవుని పిల్లల, దేవుడు నీకు తోడుగా ఉంటాడా? ఎఫ్రాయిము అన్ని జనులతో కలిసిపోయాను, ఎఫ్రాయిము ఎవరు త్రిప్పివేయని అప్పము వంటి వాడు అయిపోయాడట. అంటే చూద్దామంటే ఇది అట్టేనా అన్నట్టుగా ఉందంటండి. ఇది అప్పమేనా, ఇది అప్పమా? ఇది ఎవరో ఎఫ్రాయిములా, వీళ్ళ ఎఫ్రాయిములా, దేవుని పిల్లలా. ఏంటి లైబ్రరీలో? అవును, దేవుడు మార్చేసాడు. ఎందుకు ఎఫ్రాయిముని తీసుకెళ్ళొద్దని చెప్పాడో తెలుసండి. చూసారండి పరిస్థితులు ఎలా ఉన్నాయండి. మరి అలాంటి వాళ్ళతో చెప్తే అండి, ఆలోచించండి. ఇందులో 11:2 చదవండి. ఇందులో 11:2 చదవండి. ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె గల గొవ్వాయిను. 11 అధ్యాయమ్మా. అదే ఎక్కడంటే 11 అధ్యాయం. ఇందులో 11 అధ్యాయం 2వ వచనములో ప్రవక్తలు వారిని పిలిచినను, బయల దేవతలకు వారు అర్పించిరి, ఏ గ్రహములకు ఏం చేశారు? ధూపం వేసిరి. ఎవరు? ఎఫ్రాయిమును చేయ పట్టుకుని వానికి నడక నేర్పిన వాడును నేనే, వారిని అనగా కౌగులించుకున్నవాడు నేనే వారిని స్వస్థపరిచిన వాడు నైనను ఆ సంగతి వారి మనసును పెట్టలేదు. ఏం చేశారు వాళ్ళు? 2వ వచనంలో ప్రవక్తల వారిని పిలిచినను, ఒరే మీరు చేస్తున్న దుర్మార్గమైన పనికి మాని ఎఫ్రాయిములారా అని పిలిచి చెప్పినా క్యాకేసిన వాడు ధూపాలు వేస్తాం మానలేదండి. అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? అలాంటి వాళ్ళు దేవుడు తోడుగా ఉంటాడా? అందుకే ఏమన్నాడు? తీసుకెళ్ళొద్దు వాళ్ళే. మీకు అర్థమైందా?
ఎఫ్రాయిం యొక్క పరిస్థితి అంటే మీరు అనొచ్చు, ఎఫ్రాయిములను మరి ఇశ్రాయేలు ఒకలే కదా, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళకూడదు, దేవుని బిడ్డలే కదా అంటే, వాళ్ళు ఇశ్రాయేలు అందరూ పాపం చేస్తున్నారు. ఇశ్రాయేల్ 10 గోత్రాలు పాపం చేస్తున్నారు. ఇశ్రాయేల్ 10 గోత్రాల్లో ఒకడే అనమాట అండి, ఎఫ్రాయిము గోత్రం అనమాట అండి. అని తీసుకెళ్ళదు. వాళ్ళ యుద్ధం వస్తే వచ్చినట్టు, వాళ్ళ యొక్క ఒక గాలులు ఉంటే ఉండొచ్చు, కత్తులు ఉంటే ఉండొచ్చు, వాళ్ళు తెలివితేటలే కలిగి యుద్ధం చేసే వాళ్ళు ఉండొచ్చు, కానీ దేవుడు వాళ్ళకి ఎవరు లేరు. అప్పుడప్పుడు అంటారు కదండి, దేవుడు నమ్మలే కానీ చూడండి ఇలా ఉన్నాం మా పరిస్థితి, కానీ దేవుడు నమ్ముకోకపోయినాడు. వాళ్ళ అభిమానులు ఎంత బాగున్నారో, ఎంత బాగున్నారో, బాగుంది. వాళ్ళు బలాజ్యులైతే అయ్యారు, వాళ్ళు ఆస్తి ఉంటే ఉంది, వాళ్ళు తెలివితేటలు ఉంటే ఉన్నారు, వాళ్ళు పేరు పొందుకొని ఉంటే ఉన్నారు, కానీ వాళ్ళకి ఎవరు లేరు, దేవుడు తోడుగా లేడు. నీకు తింటారు లేకపోయినా, కట్టుకోవడం లేకపోయినా, ఏం లేకపోయినా నీకు ఎవరు ఉన్నారు, దేవుడు తోడుంటారు. ఈ విషయాన్ని మర్చిపోయి మరి వాళ్ళ గురించి ఏడు గురించి ఇచ్చుకుని మనకు ఆలోచన. జాతర అనుకుంటుంది. నేను మా పాస్టర్ గారు కూర్చున్నాను, మా అదో దగ్గర చెప్తున్నాను, ఏదైనా మా పాస్టర్ గారు చూస్తున్నాను, మీ డాడీ కానీ నేను కానీ ఏటిని ఆశించలేదురా, రేపటి దినాల్లో ఏదైనా మీకు ఆశ ఉంటే దేవుడు తప్ప ఇంకేది ఆశ ఉండకూడదా అని చెప్తుంది. మేమేం ఆశించలేదు, మాకు ఏ ఆశ లేదు. ఏదైనా ఆశ ఉంటే దేవుని పని కొరకే ఆశ, ఏదైనా ఆశ ఉంటే దేవుని యొక్క పనులు నిమిత్తం. అందుకే ఈ రోజున తెలుసా, మీ కంటి ఎదుట మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏవైనా కనపడితే మాత్రం అది దేవుని కొరకే మేము బ్రతుకుతున్నామని మీరు అర్థం చేసుకోండి. మీరు కూడా దేవుని కొరకే బ్రతుకుతుందని రాత్రి ప్రార్థనకు వచ్చే ముందు కోసం మేము ఇంట్లో కూర్చుని ఆడు నా కాళ్ళు నొక్కు ఉన్నాడు, ఇంకా ప్రార్థనకి రాలేదు అనున్నాను. అప్పుడు చెప్తుంది మనకి ఏమో అక్కడ దేవుడు తోడుగా ఉంటే మనకి అన్నీ ఉన్నట్టే. దేవుని స్తోత్రం కలుగుతున్నాడు అంతే కదా, దేవుడు మనకి తోడుగా ఉంటే మనకి తోడుగా ఉంటాయి. ఒక విషయం చెప్తాను, మీరు ఏనండి. ఒక ఊర్లో ఒక రాజుగారు ఉన్నాడు. ఆ రాజుగారు ఒక రోజున గ్రామంలో ఉన్నటువంటి ఆ ప్రజలందరికీ ఏం చేశాడంటే ఒక వర్తమానం పంపించాడు, టంకేయించాడు. 50 మంది ప్రజలకు అందరికీ కూడా తెలియజేయలేదేమనగా, శ్రీ 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 పలానా రాజుగారు పలానా చోట పలానా స్థలంలో మైదానంలో అనగా డేరాలు వేశాడు. ఆ డేరాల లోపల అనగా రకరకాల యొక్క మ్యూజియం లాంటి పెట్టి రకరకాల వస్తువులు దాంట్లో పెట్టాడు. అంటే మట్టి పాత్ర మొదలుకొని బంగారం పాత్ర వరకు కూడా అన్ని రకాల వస్తువులు ఉన్నాయి. అన్నీ ఉన్నాయి, లేని అని ఏమీ లేవు, అన్నీ కూడా అక్కడ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కనుక ఎవరికి ఇష్టమని వెళ్ళి వాళ్ళు తెచ్చుకోవచ్చు అని చెప్పేసి ఒక రోజు ఒక టైము ఒక డేట్ చెప్పాడు. చెప్తూ అన్నాడండి ఒక ఆజ్ఞ ఆ రాజుగారు, ఎవరైతే మొదటిగా దేని మీద చేసి తీసుకుంటారో అది తీసుకున్న తర్వాత ఆ మనిషి ఇంకో దాని మీద చేసి తీసుకోవడానికి ఏం లేదు. అది ఎంత మంచిది కనపడినా చూసుకుంటూ వెళ్ళిపోవాలి, అది పట్టుకుని వెళ్ళిపోవాలి. అందరూ స్తోత్రాలు. అబ్బా గ్రామం ఎదురు చూస్తున్నారండి, ఎవరికి ఏమి లేవో చూసుకుంటారు, ఇంట్లో చూసుకుంటున్నారు. నువ్వు కాళ్ళని చూసుకో పట్టాల కోసం అమ్మా, ఎలాగా పక్కవాడేమో నీ మెడకి చూసి నీకేం మెడలో లేవు కదా నువ్వు అన్నట్టుగా అనగా రేపు అన్న రోజున ఆ మెడకు కావాల్సింది తెచ్చుకో. ఎవరు ఆ టైం కోసం చూస్తున్నారు, ఆ రోజు కోసం చూస్తున్నారు. ఏం జరిగిందో తెలుసా, ఆ రోజు రాలేదండి. పిల్లోడు మొదలుకొని నల్లలేని ముసలాముతో సహా కూడా ఈదులు అమ్మట రోడ్లు అంట పరుగులు ఎత్తుకుంటూ ఆ మైదానంలో ఇప్పుడు డేరాల దగ్గరికి వెళ్ళిపోయారు. ఏమంటే అక్కడ బంగారానికి ఎండి అనగా ఎత్తడి రాగి కర్ర అబ్బా అనగా కనీసం బండలతో చేయకుండా అన్నీ ఉన్నాయి. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఇలా వెళ్తుంటుంది, ఎవరికి నచ్చిన వాళ్ళు తీసుకోవాలి, చూసుకుంటూ వెళ్తున్నారు. కుమారం లాంటి ఆవిడ ఎప్పుడు నుంచో ఏం చేస్తున్నా, ఎప్పుడు చూస్తున్నా పక్కింటికి వెళ్ళి రూపుకుంటుందండి. ఏంటి పిండి, ఎప్పుడు చూసినా పక్కింటికి వెళ్ళి ఏం చేస్తుంది, పిండికి రుబ్బుకుంటుంది. ఆవిడకి రుబ్బురో లేదు.
ఏం చేసి అనగా చూడగా ఆవిడ కనపడగలేదు, పెద్ద రుబ్బులు కనపడుతుంది అన్నది ఎక్కడ ఎప్పుడు చూడలేదు రుబ్బులు. అమ్మో ఎన్ని చోట్లకి వెళ్ళాను కానీ ఇన్ని రుబ్బుల దగ్గరికి వెళ్ళాను. ఎంత మంచి రుబ్బులు, ఎంత వెరైటీ రుబ్బులు, ఎంత గొప్ప రుబ్బులు ఏంటి ఎక్కడ లేదని చెప్పేసి వెంటనే ఆ రుబ్బులు పట్టుకుంది. ఏం చేసి పక్కోళ్ళు నెత్తి మీద ఎక్కమన్నాడు. అది మొయ్యలేక ఒక్క అవుతుంటే ఎల్లగా బంగారం కనపడుతుంది, ఎన్ని కనపడుతుంది, అబ్బా వస్త్రాలు కనపడుతున్నాయి, కనీ విని కనపడుతుంటే అప్పుడు మనసులు అనుకున్నది, మా అయ్యగారు వెళ్తుకుంది, దీన్ని ఎత్తుకున్నాను ఏంట్రా బాబు, దీన్ని పట్టుకున్నాను ఏంట్రా బాబు, ఇది పట్టుకున్న తర్వాత ఇంకో దాన్ని పట్టుకుంటా కీలేదు అని ఏం చేస్తుందో తెచ్చుకోవచ్చు. ఇలా ఎవరికి కావాల్సిన వస్తువులు అందరూ చెప్పలే తెచ్చుకున్నారు. ఏమండి తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత తెచ్చుకుంటున్నారు, చేస్తున్నారు. హఠాత్తుగా ఏం జరిగిందంటే చెప్పారు అందరూ వచ్చారు, ముస్లింలు కూడా వచ్చారు. ముస్లిం నడవలేని నరసమ్మ లాంటి వాడు కూడా వచ్చారండి. నడవలేని నరసమ్మ లాంటి వాడు కూడా ఏం చేశారంటే మరి కాదా ఊరుకుని వస్తుందంటే చెప్పలే ఒకరిని ఒకటి పడతాం కదంటే ఊరికి వస్తుందండి. ఈ నడవలేని నరసమ్మ కూడా ఏం చేసిందంటే ఎత్తుకుంటూ ఏం చేసిందంటే అక్కడ దాకా వచ్చి లోనికి వెళ్ళాక ఏం చేసిందో మరి ఎత్తుకొని మొత్తంగా ఆగిందండి. ఏమంటే అక్కడ చాలా మంది జనం తిరుగుతున్నారు, అక్కడ సెక్యూరిటీ ఉంది, అందరూ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఒక ఆయన డ్రెస్ వేసుకుని సెక్యూరిటీ టైంలో ఆయనకి అక్కడ ఏం చేస్తున్నా కాపలాదారిగా ఎక్కడ నుంచున్నాడంటే ఆ గేట్ దగ్గర నుంచి ఉన్నాడు, ఆ గుమ్మం దగ్గర నుంచి ఉన్నాడు, వెళ్ళేవాడు వచ్చేవాడు చూస్తున్నాడు, డ్రెస్ వేసుకున్నాడు, చక్కగా ఉన్నాడు, తోపు పెట్టుకున్నాడు, నుంచి ఉన్నాడు, కలవర పట్ల నుంచి. ఏం చేసిందో తెలుసా ఏమండి ఈ ముస్లిం ఏం చేసిందంటే ఈ దేనితో పట్టుకెళ్ళిపోమన్నానికి రా ఏదో పట్టుకెళ్ళిపోమన్నారు కనుక ఆయన చౌకేశ్వరి కనుక గుర్తు చెప్తే ఏం బాగుంటుందని చెప్పేసి ఏం చేసిందంటే అక్కడి నుంచి ఆ వ్యక్తిని పట్టుకున్నారండి. పట్టుకుని ప్రాణం తీసుకెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ అన్నీ పట్టుకుని వెళ్ళారు కానీ ఈ ముసలమ్మ సమస్తం పట్టుకెళ్ళిందండి. అంటే అక్కడ నుంచి ఆయన ఎవరో తెలుసా ఆ సమస్తమును కలిగిన వ్యక్తి అనమాట. అవన్నీ లేకపోయినా పర్వాలేదు కానీ ఎవరు నాకు ఉండాలి, ఈయనుంటే అన్నీ ఉన్నట్లే కదా కదా ఆయన తీసుకెళ్తే అన్నీ ఉన్నట్టే కదండి. కనుక దేవుడు తోడు లేకుండా ఎన్నుంటే ఏంటి చెప్పండి, ఎన్ని మరి పరిస్థితులు ఉంటే దేవుడు తోడుగా ఉండి ఏమండి మనకి ఏమీ లేకపోయినా చాలా బాగుంటాం మనం. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఎఫ్రాయిం ఏం చేస్తుంది విగ్రహములకు, కానీ దేవుడు తోడుగా ఉంటాడా ఉండనే ఉండదు. అంతేకాదండి ఇంకా ఇందులో నేను చాలా విషయాలు ఉన్నాయి చెప్తాను. 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయంలో క్వశ్చన్ చెప్తున్నాను. 6వ అధ్యాయంలో చెప్తున్నాను 10వ వచనం. ఇశ్రాయేలు వారిలో ఇశ్రాయేలు వారిలో ఘోరమైన సంగతి కూడా కనబడిందంట. ఏనండి ఇశ్రాయేలు వారిలో ఏం కనబడిందంటే అంటే ఇశ్రాయేలు 12 గోత్రాలు, ఆ 12 గోత్రాలు ఎఫ్రాయిం గోత్రం కూడా ఉందండి. ఏం కనబడింది? ఘోరం కనబడింది. ఏంటి ఆ ఘోరం? ఎఫ్రాయిములు ఏంటండి దీన్ని మీరు ఎలా చెప్తారు చెప్పండి. నేను చూడలేక అంటే ఒక ఇల్లు పెట్టుకుని లేక ఆ ఇంటిలో వ్యభిచారం ఎలా చేయాలో ట్రైనింగ్ ఇస్తున్నారటండి. వ్యభిచార క్రియలు నేర్పుతున్నారటండి. ఏంటి వాళ్ళకి తోడుగా ఉంటాడా దేవుడు చెప్పరే? అలాంటి పనులు ఏం చేసేవాడు. ఎఫ్రాయిముల యొక్క వ్యభిచార క్రియలు అభ్యాసము చేతులు ఇశ్రాయేలు వారు తమను తాము అపవిత్రపరుచుకునేది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకా కొంచెం ముందు 5వ అధ్యాయంలో కొంచెం ఒకసారి 5వ అధ్యాయంలో ఒకసారి చూడండి. 11వ వచనంలో ఒకసారి చూడండి. ఎఫ్రాయిములకు దేవుడికి తోడుగా లేదని తెలిసి మానవుల యొక్క పద్ధతిని బట్టి అంటే మానవుల పద్ధతి అంటే అనగా దేవుని ఎరగలేని మనుషులు మానవులు అనమాట అండి. వాళ్ళ పద్ధతులు వాళ్ళ యొక్క ఆచారాల విధానాలు ప్రవర్తింప కోరిన వారు
వారికి అధిక శ్రమలు కలుగును, వారు శిక్షింపబడి హింసనందుదురు, బాధింపబడుదురు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇలాంటి ఎన్ని ఎఫ్రాయిముల దగ్గర పెట్టుకుని ఉంటే వాళ్ళేదో బలసూరులు బలాజ్యులు వాళ్ళేదో మన సహాయం చేసేస్తారు, పోటీగాళ్ళుగా ఆటగాళ్ళు పాటగాళ్ళు అన్నట్టుగా ఈ రాజుగారు ఏం చేశాడంటే అనగా సహాయం చేయమన్నారు. సహాయం చేయమంటే చేస్తానన్నారు, డబ్బుల కోసం డబ్బులు ఇచ్చారు. కానీ ఏం జరిగిందో తెలుసండి, వాళ్ళు దుర్మార్గం చిరాకులకి ఏం చేశారు, వాళ్ళు వెళ్ళిపోమన్నారు కానీ వెళ్ళిపోలేదు. నా దుర్మార్గం చూడండి మనసు పోతాడు వాడికి. ఏం చేశారు, ఆ యోధా ప్రాంతంలో చిన్న చిన్న పట్టణాలన్నింటినీ కూడా దోసుకుని చంపేశారు. ఎంత దుర్మార్గం, మంచివాడు కదా వాడు. అలాంటి వాళ్ళు దేవుడు తోడుగా ఉంటాడు. చెప్పండి, తోడుగా ఉండదు, తోడుగా ఉండదు. ఒక విషయం చెప్తాను. యెషయా గ్రంథంలో ఒక మాట ఉందండి, 2వ అధ్యాయంలో ఒక మాట. 2వ అధ్యాయంలో ఒక చదవండి. 22వ వచనంలో ఉంటుంది అన్నమాట. 22వ వచనం యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2 కాదండి, 1వ అధ్యాయంలో 22వ వచనం. నీ ఎండి మాస్టర్ అయిన ఇక్కడ ఏనండి, నీ ద్రాక్షారసం ఏనండి, నీ ద్రాక్షారసము ఏమైపోయిందండి, నీ ద్రాక్షారసం. అదే నీ ద్రాక్షారసం అంటే ఎవరో కదా దేవుని పిల్లలే. దేంట్లో కలిసిపోయాడండి, లోకంలో కలిసిపోయారు. అంత నీళ్ళంటే లోకం అనమాట. కలిసిపోయి ఏమైపోయారు చూడండి. ఇలాగా లోకంలో కలిసిపోయిన వాళ్ళతో మనం జీవిస్తే, నడిస్తే, ఆలోచిస్తే దేవుడు మనకు తోడుగా ఉంటాడా? అలా ప్రవర్తిస్తే మనకు దేవుడు తోడుగా ఉంటాడా? అందుకే ఇందాక మన పద్ధతులన్నీ ఎలాగున్నాయి, ఆ పద్ధతులు ఎలాగున్నాయి, మానవుల పద్ధతులు. అదే నీళ్లు అనగా ద్రాక్షారసం, శ్రేష్టమైన ద్రాక్షారసం, ద్రాక్షావళి, ద్రాక్షాపళ్ళు, ద్రాక్షారసం అనబడినటి వేలో నీళ్లు కలిసే అన్యజనుల పద్ధతిలోనికి వెళ్ళారు. అన్యజనుల పద్ధతులు అంటే యెషయా కూడా 29:13 కూడా చెప్తాడు. 29వ అధ్యాయం 13 వచ్చిన చదవండి. ఏమంటున్నాడు? స్పీడ్గా ప్రభు ఇలా సెలవిచ్చున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతోనే దేవుని దగ్గరికి వస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రజలతో ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు గణపరుస్తున్నారు. కానీ వారి హృదయాలు దేవుడు ఏం చేసుకున్నారంటండి, ఎందుకు దూరం చేసుకున్నారంటే మానవుల పద్ధతి ప్రకారంగా బ్రతకాలని, చెయ్యాలని ఉద్దేశం ఉన్నప్పుడు దేవుడికి దూరంగా అయిపోతారు. ఏం చేస్తారు వాళ్ళు, నోటుతోటనే తప్ప హృదయంలో దేవుని యొక్క అనుచర ఆచరణ ఉండదు. అబ్బా కింద రాసేసాడా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే విషయం యేసు ప్రభు మత్తయి సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 6వ వచనం నుంచి 9వ వచనం వరకు చదవండి తొందరగా. యేసు ప్రభు కూడా చెప్పండి ఇదే విషయం. 15వ అధ్యాయం మత్తయి సువార్త 6 నుంచి 9 వచనాలు చదివండి. అదే పారంపర్యం అంటే అదే మానవుల యొక్క, అంటే పెద్దల యొక్క, పితరుల యొక్క, ఆ లోక సంబంధమైన మనుషుల యొక్క పారంపర్య ఆచార నిమిత్తమై ఏంటంటే దేవుణ్ణి దూరం చేసుకుంటున్నారు, దేవుని వాక్యాన్ని దూరం చేసుకుంటున్నారు, దేవుని మాట వినుకోకుండా బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. యేసు ప్రభు చెప్తున్నాడు, యాజకులారా ఈ ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసా, పెదవులతో నన్ను పలుకుతున్నారు, ప్రార్థిస్తున్నారు, కానీ వారి హృదయాలు ఎలా ఉన్నాయో తెలుసా, దూరంగా ఉన్నాయి. ఎంత దూరంగా ఉన్నాయంటే ఆలోచించు. మనుషులు కల్పించు పద్ధతులు ఏంటండి, ఏ బోధలు అంటే దేవుని బోధలని బోధించు. కానీ ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. అది నిజమైన ఆరాధన కాదు. ఏమంటే మనుషులు మాటలు కంచేపు, ఏమండి మనుషుల యొక్క విధానం ఒకసేపు, తర్వాత గుళ్ళోకి వచ్చే ఒక్కదేపు ఉంటే అది నిజమైన ఆరాధన అంటారా, నిజమైన భక్తి అంటారా? దయచేసి వద్దండి, వద్దు. అలాంటి వాళ్ళకి దేవుడు ఏదో తోడుగా ఉంటాడా? దేవుడైనా సహాయం చేస్తాడా? చేయడు. నేను ముగింపులోనికి వస్తూ ఉన్నాను. కంచేపేమో అన్ని జనుల యొక్క మాటలు
ఉద్దేశాలు వాళ్ళు ఏది చెప్తే వాళ్ళు ఎక్కడ ఏ పీట మీద కూర్చోమంటే ఆ పీట మీద, ఏ బియ్యం మీద కూర్చోమంటే ఏ బియ్యం మీద, ఏ దుప్పుల మీద కూర్చోమంటే ఆ దుప్పుల మీద కూర్చుంటున్నారు. మీకు కావతాయి జాగ్రత్త, అలా చేయకండి. వద్దండి, దయచేసి వద్దండి. దేవుడు చెప్పిన దేవుడు వాక్యం ఉందండి. దైవజనుడు చెప్తాడు, అమ్మ అది చేయకండి, మీకు అలా చేయొద్దు. అదే మా సొంత మాట కాదు మేము చెప్పేది, దేవుని వాక్యంలో దేవుడు చెప్పాడు. ఆఖరికి ఒక మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక పంపాం. దయచేసి మనం పంపాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక రండి, 4వ అధ్యాయం తెరవండి. 8-9 వచనాలు జాగ్రత్తగా చదువుకుందాం. ఎవరో ఒకరు చదవండి. మెట్టకు సహోదరులారా, చూడండి, మీకు ఎవరికి? యేసు ప్రభు నమ్మిన బిడ్డలకి ఏ యోగ్యత అయినా మెప్పైను ఉండిన ఎడల, చూడండి, ఏదైనా మెప్పు ఉంది అనుకుంటే, ఏదైనా యోగ్యత ఉంది అని అంటే మనం జాగ్రత్తగా అందులోకి వెళ్ళేటప్పుడు, అనుసరించేటప్పుడు, నడిచేటప్పుడు, చేసేటప్పుడు ఏది సత్యమో, ఏది మాన్యమైనవో, ఏంటంటే ఏది న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏది నీకు గొప్ప తెచ్చి పెడతావో వాటి మీద ధ్యానం ఉంచుకుని ఆగు సోదరా. ఏంటండి? అప్పుడు మీకేమవుతుంది? దేవుడు మీకు తోడుగా ఉంటాడు. చదువు అప్పటికే. మరియు దైవజనుడుగా పరిశుద్ధాత్మ ద్వారా నా ద్వారా మీరు ఏమి నేర్చుకుంటారో, అంగీకరించారో, నా యందున్నట్టుగా ఏమి వింటిరో, ఏమి చూతురో అట్టి వాటిని చేయండి. అప్పుడు జాగ్రత్తగా వినండి. అప్పుడు సమాధానకర్తైన దేవుడు మీకు తోడైందని ఒకసారి అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైందా? అంత చెప్పుకొచ్చి ఇక్కడికి వస్తేనే దేవుడికి తోడై ఉంటాడు. మన ఇమ్మానుయేలు అనే పేరుకి అర్థం ఏంటంటే దేవుడి తోడు. చూడండి, ఇక్కడ ఈ 8వ వచనంలో 9వ వచనంలో ఉన్న విషయాలు మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అలాంటి అనుసరిస్తే, అలా జీవిస్తే, అలా బ్రతికితే కనుక మరియు మీరు నా వలన ఏమి ఇంటిరో అంగీకరించుతురో, నా యందు ఉన్నట్లుగా ఏమి ఇంటిరో చూచితురో అట్టి వాటిని చేయండి. అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు మీకు. ఒకసారి అందరూ స్తోత్రించగలరా? ఒకసారి మత్తయి సువార్త గురించి చేద్దాం. ఎక్కడ ఒకసారి చదివేసి ఆ మాట, ఒక్కసారి ఆ మాట అందరూ తీసుకోండి. ఆ చదువుకుని ముందుకు వెళ్ళిపోండి. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగింది. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. మనకి దేవుడు తోడుగా ఉండాలంటే అర్థం ఉండాలి. కీడును ఏం చేయాలి? చేయకూడదని మనం నేర్చుకున్నాం. మేలు చేయాలి అని చెప్తాం. మేలు చేసేవాడికి దేవుడు అదే కదా సామెతలో చెప్తాడు, నీళ్ళు పోసిన వానికి నీళ్ళు పోయబడును అని అంటాడండి. కానీ మేలు చేసిన వారికి మేలు జరుగుతుంది. కనుక దేవుడికి తినగరా ఇమ్మానుయేలు అంటే దేవుడు నీకు తోడుగా, ఎప్పుడు తోడుగా ఉంటాడండి? ఎఫ్రాయిము లేక, అలాగే ఆ రాజుల గ్రంథాల్లో మనం చదువుతున్నది ఆ యొక్క వ్యక్తులు లేక మనం అనగా ఉంటే దేవుడు మనకి తోడుగా ఉంటనే. కనుక దేవుడు తోడుగా ఉండడానికే వచ్చాడండి. కానీ ఆయన తోడుగా ఈ రోజున నీకు తోడుగా లేకపోవడం కారణం ఇలాంటి పరిస్థితిలో నీవు ఉన్నావేమో. దయచేసి ఉండక మంచిగా దేవుని కొరకు బ్రతకండి. యేసు ప్రభులు వారు కన్యక గర్భమున జన్మించి ఆయన్ని ఏమని తెలుసండి? ఇమ్మానుయేలుగా మనకి తోడుగా ఉండి దేవుడుగా అవతరించిన దేవుడికి తోడు మనకి ఎంతో అవసరం కనుక
ఆయన తోడుని తీసుకుని బ్రతకడానికి ఈ లోక సంబంధంగా ప్రతి దాన్ని దూరంగా ఉంచి మనుషులు చెప్పేదాన్ని అంతా దూరంగా పెట్టి దేవుడు చెప్పిన దాన్ని దగ్గర తీసుకుని ఆ దగ్గర తీసుకున్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి సహాయం ప్రభు చేస్తాడు. ఇట్టి మాటలు దేవుడి ఈ వాక్యమైన మీ అందరి జీవితంలో ప్రభు కృపా సమాధానం చేసి దేవుడి తోడుగా ఉండి నడిపించును గాక. మనస్తారు బయట అందరూ స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా.